కోయిలమ్మ కూసింది కొత్త ఉగాదొచ్చింది కొత్త ఉగాదొచ్చింది చినుకమ్మ తొలి చినుకై చిందేసి ఆడింది మామిడి చిగురు పంచకట్టు సూపరో సూపరు సిల్కులాల్చి సూపరో సూపరు ఒక్క సొక్క సూపరో సూపరు సెల్ఫీ నేను తీసుకోన పెళ్లి కొడుకు లుక్కులోన అస్సలే నేను హైపరు అందులోను ఏంటి ఈ షెటప్ గెటప్ ఈరోజు నాకు పెళ్ళి కాదు ఈరోజు నేను పెళ్ళి చేసుకుంటానని కాదు ఈరోజు మా మామ నాకు పెళ్ళి చేస్తా అన్నారు నాకెందుకు ఇంత కన్ఫ్యూజన్ పడతాం కదా మీరు ఈ ఎపిసోడ్ చూడండి వద్దురా సోదరా అరే పెళ్ళంటే నూరెళ్ళమంటారా ఆదరా బాదరా నువ్వు వెళ్ళెళ్ళి గోతిలో పడొద్దురా చెడిపోవద్దు బ్రహ్మచారి పడిపోవద్దు కారు జారి తాడి కట్టొద్దు కర్మకాలి ఆలి అంటేనే భద్రకాళి మా నాకు పెళ్ళి మా నా మొత్తం జీవితంలో ఒకే ఒక మాట నీ నోటి నుండి వినకూడదనుకున్నా. ఒక్క మాట ఎవరు అన్నారు? పెళ్ళి కదా మా అనింది. పెళ్ళి మోసం నమ్మించి వెన్నుపోటు పొడిచారు వంచించి వెన్నుపోటు పొడిచా. నాకు అన్నీ అనవసరం లేదు మా పెళ్ళి లేకపోతే అప్పుడే చెప్పులు ఎత్తుతారు. ఫోన్ కదా ఎత్తి మాట్లాడేది, చెప్పులు ఎత్తి మాట్లాడతారా? వెన్నుపోటు పొడిచా. పెళ్ళి ఎందుకురా నీకు? చలికాలం నిద్ర రాకుండా. మరి అందుకే కదరా ఎండాకాలం సూర్యుని రమ్మని ఫోన్ చేసింది. ఎన్నో ఏళ్ళగా పెళ్లి చేస్తావని వెయిట్ చేశా. నచ్చిన అమ్మాయిని తోలుకొచ్చే నల్లగా ఉందన్నావు. వచ్చిన అమ్మాయిని తీసుకొస్తే వద్దు వదిలేసే అన్నావు. అన్ని గుణాలు బాగున్న అమ్మాయిని తీసుకొచ్చే ఏదో వంకరలు పెట్టి పెళ్ళి ఆపినావు. ఇప్పుడు గీన నాకు పెళ్లి చేయకపోతే కరువు కట్టెలు తెచ్చుకొని ఆడ మొగ తేడా లేకుండా కోర్టుకు బలవుతారు. అది మొగనమాట. అల్లుడు కట్ట తెగితే ఆన కట్టేస్తా, కోటుకు మంచం పట్టేస్తా. కరువు పేరు చెప్పి నన్ను భయపెట్టాలని చూస్తావా? నా కరువు ముందర నీ కరువు ఎంత? అవును, నీ కరువు గురించి నాకేం తెలుసు? నీకు వయసు అయిపోయింది, ఇంకా నా కరువు గురించి చూడు. నీకు కరువు ఇప్పుడు వచ్చిందేమో, నాకెప్పుడో వచ్చింది. చాలే, నా పెళ్లి నాకు కలొచ్చేమో కానీ నా కరువు పాడిని ఆపలేవు. నీకు పెళ్లి చేస్తా. ఇప్పుడే కావాలి పెళ్ళి. ఇప్పుడు పెళ్ళి అంటే ఎలా? ఈ రాష్ట్రంలో నీకు అంతా పిన్ని గారు చెల్లి గారే. నువ్వు ఇటంటావని ముందే చూసుకొచ్చుకున్నాను. అది మొగనమాట. చూపి. ఈమె కోడలే.
ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది ఎన్నటికీ మాయని మమత నాది నీది ఒక్క క్షణం నిన్ను వీడి నేనుండలేను తను మీ ఎత్తరా మా ఎత్త అంటే వాళ్ళు వదిలిపెట్టే నాకేమవుతుంది చెల్లెలా అంటే ఇప్పుడు కూడా నా పెళ్లి కాదు పెళ్లి కాదని పిల్లరాదని జాతకంలో ఉందని బ్రహ్మచారి బతుకునిదని జంట లేదని వంటరోనని బెండలా ముదిరేనని ఎండి పువ్వు పంట నీవని చెప్పలేదు కదా మామ అత్తకు నాకు మధ్య విడాకులు వచ్చినాయి అల్లుడు. గాలికి మామిడాకులు అరటాకులు ఎన్నో వచ్చాయి మధ్యలో విడాకులు వచ్చాయి మామ అది కాదు అల్లుడు, అదేదో ఇంగ్లీష్లో అంటారు చూడు, డైవర్స్. మనకు కాలేదు డైవర్స్ ఎందుకు అల్లుడు ఇప్పుడు నీకు పెళ్లి చేయాలి, అవుమా కొంచెం అందం ఉంటే బాగుండు అల్లుడు. ఏంది మామ అంత మాట అంటివి అందాల పోటీలో పోటీ చేసి సంపూర్ణేష్ బాబు ఆర్పి నేను పోటీ చేస్తే జడ్జిమెంట్ ఇన్నికి కన్ఫ్యూజ్ అవుతారు మరి అందం ఉంటేనే కదా జడ్జిమెంట్ ఇచ్చేది, మరి అందమే లేకపోతే జడ్జిమెంట్ కన్ఫ్యూజ్ పడరు అంటే నేను అందంగా లేనంటావా అల్లుడు. ఫేర్ అండ్ లవ్లీ యాడ్కు యాడ్ చేయమని పిలిచినా అనుకో పోతావా? చిచ్చి అందంగా ఉండేటోళ్ళు కదా నన్నేంటికి పిలుస్తారు కదా మరి నువ్వు ఒప్పుకుంటున్నావు కదా. అయితే నాకు పిల్లనివరా పిల్లనైతే ఇయ్యరు, అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తారు. వాళ్ళు గ్లాస్తో మామ గ్లాస్తో మా కరెంట్ తీసేయాలా ఉంచాలా ఇంత ఏర్చింది కరెంటు తీయడానికేనా? నేను చెప్పింది ఇంట్లో కరెంటు మా సోపన్నా పొద్దు పళ్ళు పెడతారు కదా మా నీకు 32 పనులు ఉన్నాయి కదా, రంగ ఏం పనులు పెడతారు? ఏందిరా పెళ్ళి అంటావు, శోభనం అంటావు, కరెంట్ అంటావు, పాలు అంటావు, పళ్ళు అంటావు, నీ కరువు కళ్ళలోనే తాండవ మారుతుందిరా. కాసేపు నేను ఇక్కడే కూర్చుంటే కరెంటు సామాన్ని కూడా గడిపేస్తా అంటావురా. ఆలోచన మా వాణి ఆలోచన నేను ఆలోచన మా మాకు పెళ్ళి కాలే ఇంకా. ఏప్రిల్ ఫూల్. దానికి టైటిల్ మామ చెప్తాడు. అల్లుడి పెళ్ళి మామ బలి. కెమెరామెన్ నరసింహ, మీ లింగ మదిలేటి మురళి, ఆలగడ్డ క్రియేషన్. ప్లీజ్ సబ్స్క్రైబ్, డూ వాచింగ్ మై ఛానల్.